నా దగ్గర 1-2 నగలున్నాయి. వాటిని తాకట్టు పెట్టి మీరు ఫారం నింపండి. ఏంటి రమ్మా నగలు తాకట్టు లేదంటే నా మీదొట్టే. మీరు ఫారం నింపాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావు రమా? నాన్న, నగలు తాకట్టు పెట్టడం చాలా తేలిక, కానీ విడిపించడం ఎంత కష్టమో అది మనకే బాగా తెలుసు కదా. ఈ మధ్యనే మంజులక్క నగల విషయంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోలేదు. తనిప్పుడు ఒట్టు పెట్టి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక తను ఆగదు. మీరైనా వెళ్ళి ఆపండి నాన్న. లేదు భీమ్, నేను ఆపడం వల్ల తను ఆగదు. ప్రయత్నమైనా చేసి చూడండి. చూడు భీమ్, మీ అమ్మ భీమాబాయి తను బతుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను తనను ఆపడానికి ప్రయత్నించేవాడిని, కానీ తను ఆగేది కాదు. రామ కూడా ఆగదు. ఇక్కడే పెట్టాను కదా, ఏమైపోయాయి? అక్కడ లేని నగలు ఎలా దొరుకుతాయి రామా నీకు? వెతుకు. నేనెక్కడ పెట్టాను? కానీ నాకు గుర్తున్నంత వరకు నేను వాటిని ఈ పెట్టెలోనే పెట్టాను. పదండి భీము వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎందుకు? సాయంత్రం కావస్తుంది, తను ఇంకా రాలేదేంటి? సరే పదండి. గురువుగారు, భీమరావు సాతారాకి వెళ్ళాడట. తను బొంబాయిలోనే లేడట. కాను తను పరీక్షల ఫామ్ నింపడానికి చివరి తేదీ ఈ రోజే కదా. తను సతారా ఎందుకు వెళ్ళాడు? అది నాకు తెలియదు గురువుగారు. బాగుంది చంద్రజోడ్, బాగుంది. అద్భుతం చేశావు. అసలు భీమరావు బొంబాయిలోనే లేకుంటే ఇక వీళ్ళిద్దరు వెళ్ళనే వెళ్ళదు. ఇక భీమ్ పరీక్షల ఫామ్ నింపలేడు కదా. బాగుంది. ఇవ్వంచు. ధన్యవాదాలు. వస్తాను. భీమరావు, ఇక నువ్వెలా ఫామ్ నింపుతావో చూస్తాను. అలాగే పరీక్ష ఎలా రాస్తావో కూడా. రమా, ఏమైంది? నా నగలు దొరకడం లేదు. ఏమైపోయాయో ఏంటో. ఏంటి దొరకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా వెతికావా? వాటి కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ దొరకడం లేదు. కొంపదీసి అత్తయ్య గాని అక్క గాని. రమా, మన దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఇలా సాక్ష్యాలు లేకుండా పేరు తీయడం కూడా మంచిది కాదు. దొరుకుతాయి. మరి మీరు ఫారం ఎలా నింపుతారు? చూద్దాంలే, ఏదో ఒకటి చేద్దాం. ఒకవేళ ఏది కాకపోయి ఉంటే నేను ఫామ్ని నింపాను. పరీక్ష మరోసారి రాస్తానులే, ఇంకేంటి. మీ చదువుకి ముందు నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. రమా, మనం పేదవాళ్ళం, చిన్న జాతి వాళ్ళం. మన జీవితంలో ఎదురయ్యే ఏ మార్గం కూడా ఇబ్బంది లేనిదంటూ అసలుండనే ఉండదు. అన్నట్టు నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే నమ్మకం ఉంచు. నీ భర్త చదువుకి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, కానీ అది ఎప్పటికీ ఆగిపోదు. లేదు భీమ్, పదే పదే చదువుకి ఇబ్బంది కలిగితే చదువు ఎలాగో ఆగిపోతుంది.
కానీ ఈసారి ఒకవేళ నువ్వు ఫారం నింపకపోతే ఇన్ని సంవత్సరాలలో ఇదే నా మొదటి గెలుపు అవుతుంది. దీని తర్వాత నువ్వు కేవలం ఓడిపోతూనే ఉంటావు. ఇక పద. అలాగే ఫామ్ సంగతి ఏం చేయాలో తర్వాత చూద్దాం. నువ్వేం బెంగపడకు. ఫారం సంగతి ఏం చేయాలో అంటే ఏంటి? ఒకవేళ మీ నాన్నకు నువ్వు ఫారం నింపలేదని తెలిసిందనుకో, ఆయన లక్ష్మిని ఇంకా నన్నే దోషులు అనుకుంటారు. అలాగే ఆనంద్ కూడా నువ్వు ఫారం నింపకపోవడానికి తన భార్య కారణం అనుకుంటాడు. మా ఇద్దరి వల్ల నీ చదువుకు ఆటంకం కలిగిందనుకుంటారు. లేదు, అలాంటిదేం జరగదు. ఇప్పుడు మేమిద్దరం ఇక నుంచి వెళ్ళిపోతున్నాం. నాన్న నన్ను చూడకుంటే ఇక ఏమీ అడగరు కదా. పదరమా. కానీ అత్తయ్య, నా నగలు ఏమైపోయాయి? అంటే నీ ఉద్దేశం ఏంటి? అందుకే ఇంట్లోనే ఉండమని చెప్తూ ఉంటాను. అప్పుడు నువ్వే చూసుకోగలుగుతావు. పదే పదే భర్త వెనకాల పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు. రమా, ఇక పద ఇక్కడి నుంచి. వెళ్ళు. ఆయన గాని చూశాడంటే పెద్ద రాతంతం చేస్తారు. కానీ నాన్న, రమ ఎక్కడుండిపోయింది? తన నగలు తీసుకొని రావాల్సింది కదా. అసలు భీమ్ ఫామ్ నింపడానికి వెళ్ళాడా? మనం లక్ష్మి ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ గారు నాతో చెప్పారు. ఇంతకీ భీమ్ ఇంకా రమ ఎక్కడున్నారు? ఏమో, నేను వాళ్ళిద్దరిని ఎక్కడా చూడలేదు. బహుశా ఇద్దరు ఫామ్ నింపడానికి వెళ్ళుంటారు. అయిండొచ్చు. పద లే. మీరొక పని చెయ్యండి. మీరు కాలేజ్కి వెళ్ళి ఖుదాబక్షి సార్ లేదా నామ్జోషి సార్ దగ్గర సహాయం అడగండి. లేకపోతే కేలిష్ గారు గురువు గారింటికి వెళ్ళండి, ఆయన్ని సహాయం అడగండి. ఇలా ఫారం నింపకపోవడం మంచిది కాదు. అది నాకు తెలుసురమ్మా. కానీ వాళ్ళంతా తమ తమ కుటుంబాల కోసం ఒక్కొక్క పైసాను కూడబెడతారు. ఇక వాళ్ళు ముందు నుంచే నాకు ఎంతో సహాయం చేశారు, అదే ఎక్కువ. నేను ఇంకా వాళ్లను ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. అందుకే ఫామ్ నింపడం కోసం నేను వాళ్ళనైతే డబ్బులు అడగలేను. ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తోందంటే, నేను నా కుటుంబానికి ఒక భారంగా మారిపోయాను అని. కానీ ఈ భారాన్ని నేనే స్వయంగా మోయాల్సి ఉంటుంది. మీరొక్కరే ఎందుకు మోస్తారు? నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు నమస్తే. నేను మంగేష్ కోసం భోజనం తీసుకొచ్చాను. నేను తన్ని చూడొచ్చా? ఏమాత్రం సిగ్గులేని దానిలో ఉన్నావే. మీ జనాలు అంతగా నచ్చ చెప్పారు కదా, అయినా కూడా నీకు అర్థం కాలేదా? పులియ గారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారు, మీరు యూనిఫామ్ వేసుకొని ఉండొచ్చు, కానీ ఒక ఆడదాని పరువు గురించి సలహా ఇవ్వడానికి మాత్రం మీకు హక్కు లేదు. హక్కుంది. సమాజంలో నేను కూడా ఉంటాను. ఒక పరాయి మొగడి కోసం ఈమె పడి చస్తుంది, అది కూడా ఈ వయసులో. ఇక ఎలా ఊరుకోవాలి? కొంపతీసి ఇలాగాని కాదు కదా. నీకు అలాగే ఈమెకున్న వ్యవహారం గురించి ఈమె మొగుడికి తెలిసిపోయి
ఇక వాడి సిగ్గుతో ఇంకెవరినో తీసుకొని పారిపోలేదు కదా. ఇన్స్పెక్టర్ గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను అసలు ఆ ఇంటికి రాకముందే తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడండి ఇన్స్పెక్టర్ గారు. ఆయన మాట్లాడి మంగేష్. అలాగే మీ మనసులో ఏం అవాకులు చెవాకులు మొదలవుతున్నాయో అవన్నీ మాట్లాడండి. నేనేమీ పట్టించుకోను. ఎందుకంటే ఏ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకొని నా నెత్తి మీద కొంగు వేసి తన ఇంటి పరువుగా మార్చుకొని తీసుకొచ్చాడో అలాంటిది తనకే పట్టింపు లేనప్పుడు ఇక పరాయి వాళ్ళ మాటలకు బాధపడ్డం ఎందుకో? నాకు కేవలం ఒక్కటి చెప్పండి, నేను మంగేష్కు భోజనం పెట్టొచ్చా? ధన్యవాదాలు. ఎలా ఉన్నావు మంగేష్? బాగున్నాను. పులియ గారు, ఇక నుంచి మీరు భోజనం తీసుకురాకండి. ఇక్కడ భోజనం బాగానే ఉంది, అది నేను తింటాను. అలాగే రామ్జీ కూడా ఉన్నాడు, తను కూడా భోజనం తీసుకొని వచ్చాడు. నిజం చెప్పనా, ఈ భోజనం కారణంగా మిమ్మల్ని ఎవరెవరో ఎన్ని మాటలు అంటాం నాకు ఇష్టం లేదు. మీరు అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ గురించి నాకేం పట్టింపు లేదు. నేను భోజనం తీసుకొస్తాను, అది నువ్వు తింటావు, అంతే. సరే, ఇక మీరు వెళ్ళండి. నీ ఆరోగ్యం జాగ్రత్త. రామ్జీ, మంగేష్ని విడిపించడానికి ఎవరైనా మంచి న్యాయవాదిని మనం వెతకాలి. ఒకవేళ ఎవరైనా మంచి న్యాయవాది దగ్గరికి వెళ్ళినా ఆయన డబ్బులు అడుగుతాడు. మన దగ్గరేమో అంత డబ్బు లేనే లేదు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు రామ్జీ. మంగేష్ని అలా వదిలిపెట్టలేం కదా. అందుకే మీకు చెప్తూ ఉంటాను, అందరినీ ఇక్కడ పెట్టుకోకండి అని. అకారణంగా ఎవరు ఆందోళన పడాల్సి వస్తోంది? ఎలాగూ బొంబాయిలో మనకు చాలా మంది శత్రువులు పెరిగిపోయారు. మన శత్రుత్వ నష్టాన్ని వీళ్ళెందుకు భరించటం? మీరే చూడండి, మంగేష్ అన్న ఇక్కడికి రాకుంటే ఇదంతా జరుగుండేదే కాదు. భీమ్, నువ్వు ఫామ్ నింపావా లేదా? అది నాన్న, ఎల్లుండే కోర్టులో మంగేష్ బాబాయ్ హీరింగ్ ఉంది. ఎల్లుండా? అంటే దీని అర్థం రామ్జీ, మన దగ్గర కేవలం రేపొక్కరోజే సమయం ఉంది. రేపట్లోగా మనం ఎవరైనా మంచి న్యాయవాదిని వెతికి తీరాల్సిందే. వెతక తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. అప్పుడే చట్టం మీద నమ్మకం పటిష్టంగా ఉంటుంది. భీమ్, భీమ్, నేను చెప్పేది విను. వాడు అసలు ఫామ్ నింపడలేదా? అంతసేపటి నుంచి ఇద్దరు మాయమైపోయారు. ఎక్కడికెళ్లారో ఏంటో. అత్తయ్య, మనం ఎలా అనుకున్నామో అంతా అలాగే జరుగుతుంది కదా. కానీ ఒక్క పని మిగిలిపోయింది. ఈ రమ నగల్ని వాటి స్థానంలో పెట్టేస్తాను. మీరు వెళ్ళండి.
అది లక్ష్మికి తలనొప్పి వస్తుందట, గుడ్డ కోసం వెతుకుతూ. అబద్ధాలు చెప్పకండి. మీరేమీ వెతకటం లేదు. నిజానికి పోయిన వస్తువును పెడుతున్నారు. మీరు రమా నగల్ని ఎందుకు దాచిపెట్టారు? చెప్పండి, మీరెందుకు అలా చేశారు? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ పరీక్ష భారం నింపడం నాకు ఇష్టం లేదు. నువ్వు అలాగే నీ చదువు నాకు అందరికంటే పెద్ద శత్రువులు. ఇక నా శత్రుత్వం చూపించటం ఏదో తప్పేమీ కానే కాదు. అందుకే నీ భార్య నగల్ని కూడా నేను దాచాను. అయినా నాకు అనిపించటం లేదు నేనేదో తప్పు చేశాను అని. ఇక ముందు కూడా నీ జీవితంలో అలాగే నీ చదువులో ఎలాంటి ఇబ్బందులు నేను కలిగించగలనో అన్నీ కలిగిస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పు. మనం ఇంట్లో కూరగాయలు పెట్టి వెంటనే బయలుదేరతాం. నువ్వు పని వెతుకు, నేను న్యాయవాదిని వెతుకుతాను. రామ్జీ, నేను మరీ ఇంత బాధ్యత లేని మీలాంటి తండ్రిని ఈ రోజు వరకు చూడలేదు. ఏమైంది గురుగారు? అసలు మీరేం తండ్రి రామ్జీ? మీ కొడుకు ఎక్కడున్నాడో, తన చదువు ఎలా సాగుతుందో కూడా తెలియదు. తన పరీక్షలు ఎప్పుడున్నాయి, తను పరీక్షల ఫామ్ నింపడానికి చివరి తేదీ ఎప్పుడుందో అని. కానీ నాకు తెలుసు కదా, నిన్ననే చివరి తేదీ. తను నిన్న గ్రామానికి వెళ్ళాడంట కదా. తను పరీక్షల ఫాము నింపలేదు. ఏంటి? తను ఫామ్ నింపకుండా గ్రామానికి వెళ్లకుండా ఉండాల్సింది. కానీ గురువుగారు, భీమ్ ఇంట్లోనే ఉన్నాడే. భీమ్ ఇంట్లోనే ఉన్నాడా? అవును. మరి విద్యార్థులు నాకెందుకు చెప్పారు భీమ్ ఇంట్లో లేడని? భీమ్ ఫామ్ నింపలేదా? లేదు. నేనొస్తాను గురుగారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ విద్యార్థి ఎందుకు నాకు అబద్ధం చెప్పాడు అని. నిజానికి తను కోరుకోలేదు మేం భీమ్ ఇంటికి చేరుకోవాలని. అవును గురువుగారు, ఈ పని మరెవరిదో కాదు. నిజానికి ఆ నరోత్తమ్ జోషిదే అయి ఉంటుంది. భీమ్ వాళ్ళ వదిన ఆరోగ్యం పాడైపోయింది. మాతో పాటు భీమ్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇక భీమ్ ఫామ్ నింపడానికి కోసం హాస్పిటల్ నుంచి బయలుదేరాడు. ఏం ఆలోచిస్తున్నారు? ఇదిగోండి, ఈ పాలు తాగండి. నాకు బట్టలు తీసివ్వు. మంగేష్ బాబాయిని జైల్లోంచి విడిపించడానికి నేనిప్పుడే వెళ్ళి బ్యారిస్టర్ను వెతుకుతాను. కానీ మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులైతే లేవు. ఒక పని చేస్తాను. బ్యారిస్టర్ గారికి ఏం చెప్తానంటే, మీరు ఈ కేసు వాదించండి, ఇక దానికి బదులుగా నన్ను ఉద్యోగంలో పెట్టుకోండి అని. నాకు ఎంత జీతమైతే ఇస్తారో అందులో మీరు మీ ఫీజును కట్ చేసుకోండి అని. ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరూ సిద్ధపడకపోవచ్చు. ప్రయత్నం చేసైనా చూస్తాను కదా. మీరు చెప్పింది కూడా నిజమే. నీ భార్య నగల్ని కూడా దాచాను. అయినా నాకు అనిపించటం లేదు నేనేదో తప్పు చేశాను అని. నీ నగలు దొరికాయా లేదా? లేదు. అన్ని చోట్ల సరిగ్గా వెతికావా? వెతికాను, కానీ దొరకలేదు.